ఆయనకి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ రాజ్యానికి ఫర్దర్గా కంటిన్యూ చేసేటానికి ఎవరు సంతానం లేడు. ఆయన ఏం చేస్తాడు, సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాడు, 3 పుల్లలు తీసుకొని వాళ్ళందరినీ ఆ దాంట్లోంచి సెలెక్ట్ చేస్తాడు, 3 అండ్ ఆ 3 పుల్లలు వాళ్ళకి ఇస్తారు అండ్ చెప్తారు మీరు పోయి ఇది 2 ముక్కల్లో చేసి తీసుకొని రండి. రైట్, ఒక పర్సన్ వెళ్తాడు, ఒక వారం తిరిగి మొత్తం అంతా వారం తిరుగుతాడు, దాని తర్వాత రిటర్న్ వచ్చేస్తాడు. సెకండ్ డే వెళ్తాడు, ఒక 15 days 1 month అట్లా తిరిగి వచ్చేస్తాడు. ఇంకోటి 3 నెలలు తిరిగి మొత్తం అంతా రిటర్న్ వచ్చేస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాజ్యంలో రైట్ ఇక్కడ నిలబడి రైట్ ఫస్ట్ అని చెప్తాడు, చూపెట్టు. ఆయన ఏమంటాడు, నేను ఇట్లా పోయాను, అక్కడ చీకటి ఉండే ఎవరు లేకుండే, నేను అక్కడ ఇది పుల్లని తెంపేశాను. అండ్ సెకండ్ ఓడి కొడతారు, అక్కడ ఎక్కడో నేను అడవిలో వెళ్ళాను, అక్కడ పోయిన తర్వాత నేను ఎవ్వరు కనిపించలేదు, నేను ఆ ముక్కని ఆ పుల్లని తెంపేశాను. రైట్, అండ్ దాని తర్వాత థర్డ్ పర్సన్ని లేపితే మాత్రం ఆయన చక్కగా అట్టనే పట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు తెంపలేదంటే నేను మొత్తం అంతా 3 నెలలు తిరిగాను సార్, ఎక్కడైనా పోతే మాత్రం ఆ దేవుడు మాత్రం చూస్తున్నాడు, అందుకోసం నేను తెంపలేను. రైట్, ఆ యాటిట్యూడ్తోని మనము జీవితంలో ఈ పని కాదు ఏదో పని చేస్తున్నాం కదా, ఆ పని అట్టనే చేస్తే మాత్రం ఎప్పుడు మనం ఏమవుతాం, గ్రో అవుతాం. ఇప్పుడే చెప్పారు, నేను ఎట్లా ఉన్నాను అట్టనే ఉంటాను. రైట్, దానికోసం నా క్రాస్ లైన్ ఉన్నాడు, నా డౌన్ లైన్ ఉన్నాడు, నా అప్ లైన్ ఉన్నాడు, చూసే అవసరం లేదు. నేను ఎట్లా ఉన్నాను అట్టనే ఉండాలి. ఆల్వేస్ హెల్పింగ్ నేచర్. ఎంతమంది స్కూటర్ నడిపిస్తారు, 2 వీలర్ నడిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా సైడ్ స్టాండ్ అట్టనే ఓపెన్ అయిపోతే మాత్రం ఏం చేస్తాం, కొద్దిగా రేస్ చేసి దగ్గరికి వెళ్ళి మీ సైడ్ స్టాండ్ క్లోజ్ చేయమని చెప్తామా లేదా? రైట్, అది ఏముంది, హెల్పింగ్ యాటిట్యూడ్. రైట్, కానీ ఆ రోడ్ మీద ఎవరికో చెప్తాం, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పక్కన సందులో తీసుకోపోయి, బాబు నీ అప్ లైన్ ఎక్కడో ఉన్నాడు, ఆయన చాలా పెద్ద ఉన్నాడు, రైట్, ఆయన నీతో వచ్చి హెల్ప్ చేస్తాడా లేదా, అవన్నీ స్టోరీలు చెప్తామా? ఒకవేళ చెప్తున్నారంటే మానేసేయండి. అండ్ ఎందుకంటే నా బిజినెస్ ఓన్లీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్కడి వరకు పోతుంది నాకు కూడా తెలీదు. కరెక్టా? రైట్, ఒకవేళ ఉండొచ్చు. నేను ఇక్కడ ఈ సర్వింగ్ నేచర్ ఒకవేళ పెట్టుకోకుంటే మాత్రం ఎక్కడ వెళ్తాను, ఎక్కడికి వెళ్ళలేను, గ్రో అవ్వలేను. ఎందుకంటే నేను చేస్తున్న పని ఇప్పుడు విత్తనం వేసింది ఇక్కడ, ఇప్పుడే ఫార్మర్ మెంటాలిటీ అన్నారు, విత్తనం వేసింది ఇక్కడ, కానీ దాని చెట్టు ఎక్కడో బయటికి వెళ్తుంది. ఇవాళ స్టార్ట్అప్ చేసింది నా ఇంటి పక్కన, కానీ నా బిజినెస్ గానాలో గ్రో అవుతుంది. రైట్, నేను గానా వెళ్ళలేదు. ఎందుకంటే ఆ సర్వింగ్ నేచర్ డే 1 నుంచి సర్వింగ్ నేచర్, అదే సర్వ్ చేయడాను. నేను ఎప్పుడు ఏ దాంట్లో కూడా నా డౌన్ లైన్ ఉన్నాడా, నా క్రాస్ లైన్ ఉన్నాడా, నేను ఎప్పుడు తేడా కనిపించలేదు, తేడా చేసుకోలేదు. ఆల్వేస్ హెల్పింగ్, స్మైలింగ్ అండ్ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు నా మీద నమ్మకం ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నేను ఒక లీడర్ని తయారు చేయగలను. ఎందుకంటే నా దగ్గర విన్నింగ్ టీమ్ ఆల్రెడీ బ్యాకింగ్ లో ఉన్నది. ఎస్, దాన్ని ఎట్లా సర్వ్ చేస్తాం, దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం, అది మనము. ఎందుకంటే ఇది ఇంకోటి డూప్లికేషన్ ఉంది. నేను ఇవాళ తీసుకోపోయి పక్క నుంచి ఎవరికో చెప్పేశాను. రైట్, ఇది ఏమైపోయింది, నోయింగ్లీ అన్నోయింగ్లీ వాళ్ళ మైండ్లో కూర్చున్నది. సేమ్ నెక్స్ట్ ఏమవుతుంది, అదే డూప్లికేషన్ అవుతుంది. రైట్, అదే డూప్లికేషన్ అయితే మాత్రం ఇవాళ మంచి కనిపిస్తుంది, షార్ట్ కట్ చాలా మంచి కనిపిస్తుంది, కానీ రేపు అదే వెళ్ళిపోయి. రైట్, ఎందుకంటే నేను ఆల్వేస్ చెప్తాను, 5%లో ఏదైనా డ్యామేజ్ అయితే మాత్రం ఎంత డ్యామేజ్ అవుతుంది, చాలా చిన్నది అవుతుంది. అవునా కదా? అదే ఏదైనా డ్యామేజ్ అయితే డ్యూసిటీ లెవెల్లో అయిందనుకోండి, ఏమవుతుంది, ఎక్కువ డ్యామేజ్ అవుతుందా, తక్కువ డ్యామేజ్ అవుతుందా? ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడు ఏదైనా తప్పులు చేయాలంటే ఎప్పుడు చేయాలి, చిన్నప్పటి నుంచే చేసేసేయాలి తప్పులు. దాని తర్వాత దాని నుంచి నేర్చుకొని రైట్ ఒక పెద్ద టీంని తయారు చేయాలి. ఎందుకంటే లైఫ్లో
ఎప్పుడైనా నేను ఐ ఐ ఐ ఐ అంటే చెప్తే మాత్రం ఏమంటారు దాంట్లో హిందీలో में क्या बोलते हैं मैं और मैं करा बोले तो एक दिन उसका क्या हो जाता बकरी ईद के दिन राइट मैं कौन करता मालूम है ना राइट మేక రైట్ దాన్ని ఏం చేస్తారు కోసేస్తారు కానీ అదే వి అంటే మాత్రం ఐ అంటే వి అంటే ఇది ఒక్కసారి మనం గట్టిగా అయిపోతే మాత్రం మనం మనకు ఎవరైనా తెంపొచ్చా దాన్ని ఓపెన్ చేయొచ్చా మనం స్ట్రెంత్ వైపు అవుతాం రైట్ అండ్ సింపుల్గా రైట్ ఎవరైనా కలిస్తే మాత్రం రైట్ ఎవరైనా కలిస్తే మాత్రం స్మైలింగ్తో చెప్పండి రైట్ వాళ్ళని ఎక్సైట్మెంట్ ఇవ్వండి ఎస్ యూ కెన్ డూ ఇట్ ఆ హ్యాపీనెస్ ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ వస్తుంది రైట్ ఆల్వేస్ నాకు తెలుసు మీరు అందరు చేస్తున్నారు ఇదే రైట్ మీరు ఆ హ్యాపీనెస్ని పంచుతున్నారు ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నా దగ్గర ఒకవేళ నా పర్సులో 5,000 ఉందంటే నేను ఎంతగానో దాన్ని పంచవచ్చు మ్యాక్సిమం 5,000 పంచవచ్చు అవునా కదా రైట్ అదే ఒకవేళ నా దగ్గర మంచితనం ఉందనుకోండి ఎంత పంచగలను ఎంతైనా పంచగలను అది ఏదైనా తక్కువ అవుతుందా కాదు ఆల్వేస్ గివ్ ఎప్పుడైనా ఇస్తూనే ఉండండి ఎందుకంటే ఆ నదిలో నీళ్లు ఎప్పుడెప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది అట్ట పెరుగుతూనే ఉన్నది రైట్ కానీ అది దాంట్లో ఎప్పుడు డ్రై కాదు అట్టనే మీ మంచితనం ఎప్పుడైనా సర్వింగ్ నేచర్ ఏముంటుంది రైట్ ఫస్ట్ లీడర్ ఏమొస్తాడు ఆయన వచ్చి మొత్తం అంతా బాధ్యత తీసుకుంటాడు రైట్ ఇది సరిగ్గా ఉందా లేదా నా కోసమే నేను చూసుకోను నా చైర్ వచ్చేసింది అయిపోయింది బాబు అని కాదు రైట్ నేను అన్నీ చూసుకుంటాను ఎందుకంటే మన కల్చర్లో ఫస్ట్ ఉన్నది పహలే రైట్ तो सबसे पहले अगर ఇట్లాంటిది మనం ఒకవేళ నేచర్ డెవలప్ చేసుకుంటే చిన్నది ఉంది రైట్ ఈ చిన్న అలవాట్లు డెవలప్ చేసుకున్నారనుకోండి నెక్స్ట్ మీరు ఎప్పుడైనా రైట్ ఇట్లా లీడర్షిప్ కోసం ట్రైనింగ్ కోసం వస్తే మాత్రం ఆ హూటింగ్ మీకు కూడా వస్తుంది లేకుంటే లోపల నుంచి వస్తుంది వచ్చాడా రైట్ దానికి నెగిటివ్ పాయింట్స్ అన్నీ వచ్చాయి నేను ఆ మాటలు చెప్పాను రైట్ అది మనసులో ఉండొద్దు ఆల్వేస్ హ్యాపీనెస్ ఉండాలి దాంతో ఆయన గ్రో అవుతారు ఆ హ్యాపీనెస్తో మీరు కూడా గ్రో అవుతారు తో మనం అందరూ సర్వ్ చేద్దామా పక్కోళ్ళని హెల్ప్ చేద్దామా రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా టైం కూడా అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్